సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'మహేష్ బాబు' గారి బర్త్‌డే సందర్భంగా ఈ ఆగస్టు 9న 'అతడు' సినిమా అంటే 'మహేష్ బాబు' గారి కెరియర్‌లోనే ఒక మంచి హిట్ సినిమా అది. సో, ఇప్పటికి కూడా మన టీవీల్లో వస్తే కూర్చొని మరి చూసుకునే సినిమా సార్ అది. సో, దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ సినిమాకి సంబంధించి. సో, దీనికి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నట్టుగా మురళీమోహన్ గారైతే మాట్లాడడం జరిగింది. అంటే పార్ట్ 2 తీస్తే మంచి సబ్జెక్ట్ అవుతుంది. కాకపోతే సేమ్ టీమ్ కావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు గారి డేట్స్ గానియండి, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందా? పార్ట్ 2 సాధ్యమేనా సార్? అంటే 'జయభేరి' సంస్థని ఒక రకంగా ప్రొడక్షన్ నుంచి దూరం జరిపిన సినిమా కూడా అతడే. ఓకే. అంటే ఆ సినిమా తర్వాత వాళ్ళు తిరిగి ప్రొడక్షన్‌లోకి రాలేదు. ఆ టైంలో వినిపించిన మాట ఏంటంటే, ఆ సినిమాకైనటువంటి బడ్జెట్టు, ఆ సినిమాకైన బిజినెస్ అవి 2 కూడా మ్యాచ్ కాలేదు. అంటే ఖర్చు ఎక్కువైంది, వ్యాపారం తక్కువైంది. దాంతో అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అయింది అనేది అప్పటి మురళీమోహన్ గారి అభిప్రాయం. ఓకే. అయితే తర్వాత ఇతరత్రా రకరకాలుగా అంటే రిపీట్ రన్స్, దాన్ని తిరిగి అమ్మకాలు రకరకాలుగా దాన్ని వ్యాపారం చేసుకున్నాము. అలాగే ఆ సినిమా కోసం వేసిన సెట్టు, దాన్ని రీయూజ్‌కి ఇచ్చినప్పుడు వచ్చినటువంటి డబ్బులు, ఇవన్నీ కలిపి ఒక బ్రేక్ ఈవెన్‌కొచ్చాం మేమని చెప్పాడాయన ప్రెస్ మీట్‌లో. హ్మ్. ప్రెస్ మీట్‌లో అతడు గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు గానీ, ఆయన గతంలో ఇంటర్వ్యూల్లో చూస్తే, ఇదే సినిమా గురించి తన కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పాడాయన. అంటే యాక్చువల్‌గా ఒక హీరో మీద ఎంత బిజినెస్ అవుతుంది అనేది ముందే ఒక కాలిక్యులేట్ చేసుకొని, అప్పుడు బడ్జెట్‌లోకి వెళ్ళాలి. ఎంత బిజినెస్ వర్కౌట్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రాపర్‌గా జరగలేదు ఆ సినిమాకి అనేది ఆయన ప్రధానమైన ఫీలింగ్. నిన్న కూడా దాన్ని మాట్లాడాడు కానీ, దానికంటే కూడా ఇతర విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం కోసం తన వంతు కృషి తను చేశాడు. అలాగే తన ప్రొడక్షన్ హౌస్‌ని మళ్ళీ రివైవ్ చేస్తున్నట్టుగాను దానికి ఒక వారసురాలిని ప్రకటించాడు. వారి తమ్ముడు కుమార్తె ఆవిడని ప్రకటించాడు. ఓకే. ప్రకటించి ఆ సందర్భంగా ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి సినిమా ఇది. అందుకని ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా. మేబీ వీళ్ళందరూ సహకరిస్తే అప్పుడు దానికి పార్ట్ 2 గురించి ఆలోచిస్తామని చెప్పాడాయన. అది కేవలం స్పెక్యులేట్ చేయడం కోసం పంపిణీ చేసిన వార్తే తప్ప, వాస్తవ రూపం దాలుస్తుంది అనుకోవడం కష్టమే. హ్మ్. అంటే చేస్తే చేయవచ్చు. దానిలో లీడ్స్ ఉన్నాయి. అంటే చివరిలో 'ప్రకాష్ రాజు', 'మహేష్ బాబు' కూర్చొని ఒక డైలాగ్ ఉంటుంది. మరి ఏంటి పార్ట్స్ విశేషాలు అని అడుగుతాడాయన. అక్కడ కట్ అవుతుంది సినిమా. కాబట్టి దాన్ని లీడ్ తీసుకొని ఏమిటి విశేషాలు అనేది తను చెప్పడం దగ్గర మొదలుపెట్టి, రకరకాల విషయాలులోకి డ్రైవ్ చేయొచ్చు దాన్ని. అయితే ఆ కథకి మూలం ఉంది. అది త్రివిక్రమ్ గారు రాసినటువంటి కథగానే ప్రపంచంలో చలామణి అవుతోంది గానీ, దానికొక పునాది ఉంది. ఆ పునాది ఏంటంటే, ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసినటువంటి 'పార్థు' అనేటువంటి నవల. హ్మ్. ఇందులో ఆ క్యారెక్టర్ పేరు కూడా 'పార్థు' అనే వాడారు. అవును. ఆ 'పార్థు' ఇంట్లోంచి వెళ్ళిపోయి, నానా కష్టాలు పడి వెనక్కొస్తాడు. ఆ 'పార్థు' క్యారెక్టర్‌ని తీసుకొని, దానికి షాడో క్యారెక్టర్ ఒకటి, ఒక హైడ్ కిల్లర్ క్యారెక్టర్ క్రియేట్ చేసి, ఈ 2 పాత్రల్ని మిక్స్ చేసి ఒక వంటకం వండాడాయన. అలా ఈ 'పార్థు' అనే పాత్రకు ఒక పునాది ఉంది. ఆ పునాది, ఫ్యామిలీ, అతను తిరిగొచ్చిన తర్వాత కుటుంబం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి దానిలో. అలాగే ఈ ఫ్యామిలీలో రిలేషన్సు, ఈ 'త్రిష' క్యారెక్టరు, వాళ్ళ అత్తయ్యలు వీళ్ళందరూ, వాళ్ళ మధ్య ఉండేటువంటి సాన్నిహిత్యం, ఏదో కోల్పోయి వెళ్ళిపోయాను, ఇంత బాగుంటుందని తెలిస్తే వెళ్ళేవాడిని కాదు. ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకున్నవే. 'పార్థు' నవల నుంచి తీసుకున్నవే. అలా చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అదంతా తీసుకొని దీనిలో వాడుకుంటూ దానికొక షాడో క్యారెక్టర్‌ని, ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండేలాగా డిజైన్ చేసుకున్నాడాయన. దానికోసం 2, 3 ఇంగ్లీష్ పుస్తకాలు, నవలలు, సినిమాలు ఇవన్నీ వాడుకున్నాడాయన. వాడుకొని మొత్తానికి ఒక వంటకాన్ని అద్భుతంగా తయారు చేసి ఆయన ముందుంచాడు. హ్మ్. మురళీమోహన్ గారి ముందు. నిజానికి త్రివిక్రమ్ మొదటి సినిమా మేమే చేసుండాల్సింది. అయితే అతనికి స్రవంతితో ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉండటం వలన మొదటి సినిమా అక్కడ చేశాడు. తరుణ్‌తో చేశారు.
తరుణ్ శ్రేయాతో చేశారు 'నువ్వే నువ్వే' అనే టైటిల్తో. అది లో బడ్జెట్ సినిమా కంపారిటివ్గా. ఆ తర్వాత వీళ్ళ బ్యానర్లోకి వచ్చిన తర్వాత తను కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వీళ్ళు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన చొరవ చేసి తను అనుకున్న సినిమా తీశాడు. ఆ అనుకున్న సినిమా మార్కెట్‌కి, బడ్జెట్‌కి వర్కౌట్ అవ్వని సినిమాగా మారటం వలన ఫర్దర్‌గా 'జయభేరి'లో సినిమాలు రాలేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోయాడు ఆయన. వదిలేసాడు. వదిలేసి పార్ట్ 2 చేయటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు. ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందనేది గ్యారంటీలు లేవు. హ్మ్. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ స్పెక్యులేషన్ నడుస్తుంది. ఈ మూడ్‌తో సినిమా చూస్తారు జనాలు, అభిమానులు. ఈ మూడ్ క్రియేట్ చేయడం కోసం చెప్పిన మాటగానే చూస్తున్నాను నేనది. హ్మ్. ఎట్లా మెటీరియలైజ్ అవుతుంది? మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో వర్కౌట్ చేయాలి. హ్మ్. ఆయన ఆల్రెడీ రాజమౌళి సినిమాలో ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు రావాలి. ఈ లోపు ఆయనకి కొత్త మార్కెట్లు ఓపెన్ అవుతాయి. కొత్త మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి అంత ఈజీ కాదు అది ఆ వ్యవహారం. కాకపోతే అంబిషియస్‌గా ఉన్నాడాయన. అంబిషియస్‌గా ఉండటం మాత్రమే కాకుండా ఒకటి శుభవార్త. 'జయభేరి' అనేటువంటి సంస్థ ఇక నుంచి సినిమాలు తీస్తుంది రెగ్యులర్‌గా. కొత్త తరహా స్క్రిప్టులతో అని చెప్పారు. ఒక హోప్ అది. ఓకే. కొంతమంది అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు. కొత్త తరహా స్క్రిప్టులతో కొంతమంది దర్శకులు అప్రోచ్ అవ్వడానికి ఒక అడ్రెస్ దొరికింది ఇప్పుడు. అది ప్రాపర్ అడ్రస్సే. గతంలో చాలా విజయవంతమైన సినిమాలు తీసినటువంటి బ్యానర్. అయితే ఆ 'జయభేరి' అనేటువంటి టైటిల్ ఆయనకిచ్చింది గిరిబాబు. హ్మ్. యాక్చువల్‌గా 'జయభేరి' అనే బ్యానర్‌లో సినిమాలు తీసినవాడు, మొదట ప్రారంభించినవాడు గిరిబాబు. ఓకే. 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన' 2 జయభేరి బ్యానర్‌లోనే ఉంటాయి. ఆ తర్వాత ఆ బ్యానర్ ఈయనకిచ్చేసాడు ఆయన. ఇచ్చేసి 'మాధవి చిత్ర' అని వేరే వాళ్ళ అమ్మాయి పేరుతోనే ఏదో ఒక బ్యానర్ పెట్టుకుని అందులో సినిమాలు తీశాడు. 'ముద్దు ముచ్చట' అవన్నీ ఆయన. అట్లా గిరిబాబు, మురళీమోహన్ మధ్య ఉన్న స్నేహంతో ఈ 'జయభేరి' అనేది ఆయన కాంపౌండ్‌కొచ్చింది. తర్వాత ఆయన వ్యాపారాలన్నీ 'జయభేరి'తోనే నడిచినాయి. అలా ఆ పేరుతో ఒక లింక్ ఉంది ఆయనకి. ఆ లింక్‌ని కొనసాగించడం కోసం ఇప్పుడు వాడి వారసురాలు ప్రయత్నం మొదలుపెట్టింది. ఓకే. ఒక నడక. ఆ నడక ఎలా ఉంటుంది? ఎలా నడుస్తుంది అనేది చూడాలి. కిషోర్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఎనకాల. హ్మ్. కాబట్టి బానే ఉంటుంది అని అనుకుందాం. వాళ్ళు సినిమాలు తీస్తే మంచిదే. హ్మ్. పైగా ఆవిడ ట్రైన్డ్, పైగా కొంత ఎగ్జిక్యూషన్‌కి సంబంధించిన అనుభవం గడించి వస్తోందని కూడా ఆయనే చెప్పాడు. ఆ అమ్మాయి. కాబట్టి తను డెఫినిట్‌గా లీడ్ చేస్తుందని అనుకుందాం. ఈ జనరేషన్‌కి తగ్గ సినిమాలు మళ్ళీ 'జయభేరి' నుంచి ఈ జనరేషన్ వాళ్ళు తీస్తున్నారు అనేది మంచి పాయింట్. ఓకే. కానీ 'అతడు' అనే దానికి సీక్వెల్ ఉంటుందని బలంగా విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఇది స్పెక్యులేటివ్, ఒక హోప్‌గానే చూద్దాం. హోప్‌గా ఎంతవరకంటే ఆగస్టు 9వ తారీఖు వరకు ఇదొక హోప్‌గా డ్రైవ్ అవుతుంది అంతే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.